ఎంత పెద్ద నేరం చేసిన దొంగ అయినా ఎంత తెలివిగా వ్యవహరించినా చిన్న తప్పుతో దొరికిపోతుంటాడు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీసులకు అదే విధంగా దొరికిపోయాడు. పోలీసులకు సవాల్ విసిరి నోడల్ అధికారిగా తానే మాట్లాడి ఆధారాలు అడిగిన పోలీసులను లీగల్ చర్యలంటూ బెదిరించబోయాడు. చివరకు అదే మెయిల్ ద్వారా దొరికిపోయాడు. అమెరికా నుంచి వచ్చిన మెయిల్కు భారత మొబైల్ నంబర్ జోడించి లైట్ తీసుకున్నాడు. వాడి ఎత్తులకు పై ఎత్తులు వేసిన పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్టు చేశారు. రెండోసారి కస్టడీలో భాగంగా పోలీసులు రవి నుంచి కీలక విషయాలు రాబట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఐబొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకొస్తోంది. ఐబొమ్మ డొమైన్ ఎన్జిలా అనే కంపెనీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన రవి తన కంపెనీ పేరిట మళ్లీ రీసేల్ చేశాడు. అయితే తొలుత ఎన్జిలాను సంప్రదించిన పోలీసులు డొమైన్ వివరాలు ఇవ్వలేమని తెలిపారు. అదే డొమైన్ ను రీసేల్ చేసిన కంపెనీ పేరు మాత్రం ఇస్తామన్నారు. అందులో భాగంగా తొలుత అమెరికా కేంద్రంగా రిజిస్టర్ అయిన గెట్టింగ్ యాప్ అనే సంస్థకు ఐబొమ్మ రీసేల్ చేసినట్లు పోలీసులకు ఎన్జిలా తెలిపింది. విచిత్రమేంటంటే గెట్టింగ్ అప్ సంస్థ ఇమంది రవిదే. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పోలీసులు గెట్టింగ్ అప్ సంస్థతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. వారికి మెయిల్ పెట్టారు. వారు కొనుగోలు చేసిన డొమైన్లో అవకతవకలున్నాయని కేసు నమోదు కావడంతో వివరాలివ్వాలని కోరారు. పోలీసులకు రిప్లై ఇచ్చిన ఇమంది రవి మీ వద్ద ఉన్న ఆధారాలపై ప్రశ్నించాడు. అయితే సాధారణంగా అమెరికా కేంద్రంగా నడుస్తోన్న కంపెనీలు అక్కడి న్యాయస్థానం ఆర్డర్ ఇస్తే దర్యాప్తునకు సహకరిస్తారు. కానీ నేరుగా ఆధారాలు అడగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంతటితో ఆగకుండా తమ డొమైన్ ద్వారా ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు జరగడం లేదని, తప్పుడు ఆరోపణలు చేయవద్దని పోలీసులకి మెయిల్లో రవి పేర్కొన్నాడు. ఇలాంటి ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ముందుకెళ్లాలని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇదే తరహాలో పోలీసులు తొలుత ఐబొమ్మపై కేసు నమోదు చేసిన సమయంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ విసిరాడు. ఇన్ని తెలివితేటలు ఉపయోగించిన ఇమంది రవి ఓ చిన్న విషయంతో దొరికిపోయాడు. పోలీసులు మెయిల్ కి రిప్లై ఇచ్చిన ఇమంది రవి విత్ రిగార్డ్ అని చివరిలో తన కంపెనీ ఫోన్ నంబర్ పెట్టాడు. అయితే ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ కోసం వాడే కోడ్ విషయంలో ఇమంది రవి చేసిన తప్పు పోలీసుల అనుమానం బలపడేలా చేసింది. అమెరికా కోడ్ +1 పెట్టిన ఇమంది రవి కోడ్ తర్వాత తన ఇండియన్ ఫోన్ నంబర్ ని జత చేశాడు. ఆ విషయాన్ని గమనించిన పోలీసులు అమీర్పేట్లో రిజిస్టర్ చేసిన డొమైన్ కు ఇదే ఇండియన్ నంబర్ ఇచ్చినట్లు గుర్తించారు. నోడల్ అధికారిగా పోలీసులతో మాట్లాడింది ఇమంది రవేనని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఆ ఘటన తర్వాత పోలీసులు 20 రోజుల పాటు రవికి ఎలాంటి మెయిల్స్ చేయలేదు. పోలీసులు తనను సంప్రదించకపోవడంతో నెదర్లాండ్ నుంచి పోలాండ్ కి, అక్కడి నుంచి రుమేనియాకు రవి వెళ్లాడు. అయితే అతని ఫోన్ నెంబర్ CDR తో ఇక్కడ నిఖిల్ అనే స్నేహితుడు ఉన్నట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా నిఖిల్ ఫోన్ కి ఓ సందేశం వచ్చింది. రీచ్డ్ హైదరాబాద్, కమ్ టు హోమ్ అని సందేశం రావడంతో వెంటనే పోలీసులు కూకట్పల్లి రవి నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసులు తలుపు కొడుతున్న సమయంలో పోలీసుల కస్టడీలో ఉన్న నిఖిల్ కు రవి సందేశాలు పంపాడు. పోలీసులు డోర్ కొడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పాడు. అరెస్ట్ సమయంలో 45 నిమిషాల పాటు డోర్ తీయకుండా ఇమంది రవి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ల్యాప్టాప్, ఫోన్లోని డేటాను తొలగించాడు. పోలీసులు దృష్టి మళ్లించేందుకు ల్యాప్టాప్ ను బాత్రూమ్ రూఫ్ లో పెట్టాడు. 2 హార్డ్ డిస్కులు మాత్రమే షెల్ఫ్ లో ఉంచి మిగిలిన వాటిని డ్రెస్సింగ్ టేబుల్ స్టూల్ కింద కనిపించకుండా దాచాడు. రెండోసారి కస్టడీలో అతని సర్వర్ను పాస్వర్డ్లతో ఓపెన్ చేయించిన పోలీసులు హార్డ్ డిస్క్ లోని 21,000 సినిమాలు క్లౌడ్ లో భద్రపరిచినట్లు గుర్తించారు. మెయిల్లో డొమైన్ కొనుగోలు చేసిన బిల్లులను గుర్తించారు.